కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వడం తీసుకోవడం వాక్యవిరుద్ధం కాదు అన్న వాదన ఆయన వినిపించారు. సమయంలో క్రాంతి కుమార్ గారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు సహోదరులు పీటర్ గారు, జాన్కోయ్ గారు, అలాగే గాబ్రియల్ గారు చెప్పిన విషయాలను నేను ఏకీభవిస్తూ ఇక్కడ యేసుక్రీస్తు నామమున మాత్రమే బాప్తిసం ఇవ్వాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తే అది చెల్లదు, నరకానికి పోతారు అనే బోధలు వినబడుతున్నాయి బయట. ఎవరు వీళ్ళు అని చూస్తే బ్రెన్హామ్ అనుచరులు, బ్రెన్హామ్ గారి బోధ ఇది అని కనబడుతూ ఉంది. ఇక్కడ మా అభ్యంతరం ఏంటంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇవ్వడం అనేది తప్పు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వడే కరెక్టు అని వాదించడానికి మేము రాలే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తే తప్పు అని బైబిల్లో ఎక్కడుంది అనేది ప్రశ్నించడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. అక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. ఇప్పుడు సహోదరులు మాట్లాడుతూ ఒక సహోదరులు గొప్ప ఏమన్నారంటే, అది పొరపాటున అన్నారా లేకపోతే వారి అభిప్రాయం అదేనో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు చెప్పిన లేఖనాన్ని తప్పించిన పౌలు అనే పదం వాడారు. యేసుక్రీస్తు ఒకసారి చెప్పారు, ఏంటి ఆ లేఖనం అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చుచు అనే పదం వాడారు. ఆ లేఖనాన్ని పౌలు ఏం చేశారంటే తప్పించి యేసుక్రీస్తు నామమున మాత్రమే బాప్తిసం ఇవ్వాలి అని అపోస్తులు అనుసరించారనే పదాన్ని నేను విన్నాను, రాసుకున్నాను. అయితే యేసుక్రీస్తు చెప్పిన లేఖనాన్ని తప్పించడానికి పౌలు కానీ పేతురు కానీ అసలు అపోస్తుల్లో ఎవరూ సరిపోరండి. ఆయన ఏం చెప్పారో దాని ప్రకారంగా వీళ్ళు చేయాలి తప్ప, చివరికి పౌలు గారే ఇలాంటి విషయాలని ఖండించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. అంటారు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటిన వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు అనే వాక్యం ఇక్కడ చెప్పబడింది. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదే అధ్యాయం 1వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియజి వచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, అపోల్లో వాడను, క్రీస్తు వాడను, కేపా వాడను అని చెప్పుకుంటున్నారు అని ఇక్కడ ఖండించాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అసలే ఈ అపోలో ఎవడో ఈ పౌలు ఎవడో వీళ్ళు కాదు, అసలు ఆ క్రీస్తు యేసే మూలరాయి, ఆయన ద్వారా వచ్చిందే పౌలైనా బోధించాలి, అపోస్తులైనా పేతురైనా బోధించాలి, ఎవరైనా బోధించాలి. ఒకవేళ ఆయన దగ్గర నుంచి రానిది వేరే సువార్త అంటే పౌలు గారు ఖండించిన దేవదూతల నుంచి వచ్చిన సువార్తను కూడా మీరు నమ్మకూడదంటే యేసుక్రీస్తు చెప్పిన సువార్తను కూడా నమ్మకూడదు, నేను చెప్పిందే నమ్మాలని కాదు దానికి అక్కడ అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిందే అపోస్తులు చెప్పాలి. ఈ కంటిన్యూషన్లో ఒకవేళ దేవదూత అయినా వచ్చి ఎవరైనా నేను ప్రవక్తనో లేకపోతే ఇంకో రకంగా వచ్చి బోధ మార్చారనుకోండి, అసలు నమ్మడానికి చెప్పడానికి అసలు అవకాశం లేనే లేదు. అలా చెప్తే మీరు నమ్మొద్దు అని చెప్పి పౌలు గారు స్పష్టంగా బోధించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన లేఖనాన్ని ఒక్కటే ఉంది కదా, ఆ లేఖనం ఒక్కటి కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం అనే అభ్యంతరం వెల్లడి చేస్తే అది బైబిల్ అంతటికీ కూడా విరుద్ధం. అలా చేయడానికి వీల్లేదు. తర్వాత 2-3 సాక్షులు ఉంటే తప్ప దాన్ని మనం నమ్మడానికి లేదు, బైబిల్ చెప్పింది అన్నారు. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో ప్రతి ఆజ్ఞ క్రైస్తవ సంఘానికి రూఢి, అది ఖచ్చితంగా ఒక్కసారి ఉన్నా సరే దాన్ని మనం పాటించవలసిందే. ఒకసారి ఉంది కాబట్టి దాన్ని మనం పక్కనెడదాం, 2-3 సార్లు ఉన్నాయి తీసుకుందామంటే కనుక అది బైబిల్ చెప్పిన ఆజ్ఞ కాదు, మనం అసలు అలా చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మకని బాప్తిసానికి లింక్ పెట్టారు. పరిశుద్ధాత్మకి లింక్ పెట్టారు. అలా అయితే నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ నామలో బాప్తిసం పొందారు తెలుసా ఎవరికైనా? యేసుక్రీస్తు ప్రభు వారికి యోహాన్ గారు ఏ నామాలు ఇచ్చి ఉంటారంటారు? ఒకవేళ సహోదరులు చెప్పిందే రూఢి చేసుకుందాం ఒకసారి. ఆయన ఉద్దేశం చెప్పారు,
తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామలో ఇచ్చుండొచ్చు అన్నారు. ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇచ్చుంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ఎలా పొందారు? ఒకవేళ ఆయన గొడవ వదిలేండి, ఆయన దేవుడు కదా అంటారేమో. శిష్యులు ఏ నామంలో బాప్తిసం పొందుంటారు ఆ రోజుల్లో? యేసుక్రీస్తు శిష్యులు ఏ నామంలో బాప్తిసం పొందుంటారు? యేసు నామమున మాత్రమే బాప్తిసం పొందారంటారా? వాళ్ళు పెంతెకొస్తు మేడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపెట్టి ప్రార్థన చేస్తే వారందరి మీదకి బలమైన ఆత్మ దిగి వచ్చింది. అంటే వారి నామమును బట్టి, వారు పొందిన బాప్తిసాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా వాళ్ళలో? అసలు బాప్తిసానికి పరిశుద్ధాత్మ పొందడానికి అసలు సంబంధం, అసలు ఆ లింక్ ఎలా కలిపారో బైబిల్ ఏ పక్క నుంచి కూడా అది ఒప్పుకోదు. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని బట్టి వస్తుంది అనే లింకు విషయంలో కుదరదు. మనం దానికి లింక్ పెట్టకూడదు అసలు. అయితే ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఏ నామంలో పొందారు అనేది మనకు తెలదు. కాబట్టి ఏ నామంలో పొందారు అనేది తెలియదు. కాబట్టి ఈ రోజున బ్రహ్మాం బోధలోకి ఎవరైనా వెళ్తే వీళ్ళకి మళ్ళీ నువ్వే నామంలో పొందో, అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందానండి, కుదరదు. మా సంఘానికి వచ్చావు కాబట్టి మళ్ళీ పరిశుద్ధాత్మ పొందాలంటే యేసునామంలో మళ్ళీ ఇచ్చేస్తాం మీకు అని చెప్పేసి రెండోసారి బాప్తిసం ఇచ్చేస్తారు. ఇప్పుడు శిష్యులు కనుక ఈ రూల్ చెల్లాలి అంటే శిష్యులు మళ్ళీ బాప్తిసం పొందాలి. వాళ్ళకి ఎవరిస్తారు? ఇప్పుడు శిష్యులు మళ్ళీ బాప్తిసం పొందితే కానీ వాళ్ళు పెట్టుకున్న రూల్కి వాళ్ళు సరిపోరు. కాబట్టి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొంది ఉంటే వాళ్ళు చెల్లరు మీ లెక్క ప్రకారంగా. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇక్కడ మేమేమంటున్నామంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు, ఇదేమైనా ఈ పదాన్ని మనం పలకడం వల్ల ఏదైనా పాపం జరుగుతుందా ఏంటి? ఏదైనా ఘోరమైన శిక్ష ఏమైనా దేవుడు వేసేస్తాడేంటి? తండ్రిని పేరు పెట్టి పిలిచినా, తండ్రిని తండ్రి అన్నా, నా తండ్రిని పేరు పెట్టి పిలవడం కంటే నా తండ్రిని నా తండ్రి అంటమే గౌరవం ఏమో ఎక్కువగా. ఒక రకంగా చెప్పాలంటే గౌరవప్రదంగా పిలవాలంటే మా నాన్నని నేను పేరెట్టి పిలిచాను అనుకోండి, అది గౌరవంగా ఉంటుందా అగౌరవంగా ఉంటుందా? డాడీ అంటేనే మనకి గౌరవంగా ఉంటుందేమో. ఇప్పుడు తన పిల్లలు తన నామంలో బాప్తిసం తండ్రి అన్నారు ఏటీల్లో, పరలోకం కుదరదు, గెట్ అవుట్ అంటాడంటారా? తండ్రి పేరెట్లేదు నువ్వు అంటాడంటారా? అంటే అక్షరంతోనే రక్షణ ఉందంటారా? మనిషిలో ఉన్న భావం భక్తిలో భక్తి ఉందంటారా? దేవునికి లోబడే విధానంలో ఉందంటారా? ఇప్పుడు ఏం చేసేసారంటే ఆ అక్షరం కనుక పలకకపోతే ఇంకొకటే వచ్చును, ఆకాశం కింద ఏ నామమందు రక్షణ లేదు. కానీ సహోదరులు విజయ్ కుమార్ గారు చెప్పారు అసలు ఆ రక్షణకి బాప్తిసానికి సంబంధం, రక్షణ వేరు బాప్తిసం వేరు అని. ఇప్పుడు ఆకాశం కింద ఏ నామమందు రక్షణ లేదన్నారు కాబట్టి యేసు నామమందు కాబట్టే రక్షణ ఉందని ఆ బైబిల్ గ్రంథంలో చాలామంది యేసులు కనబడతారు. ఇప్పుడు ఇందులో ఏ యేసు? ఆ యేసు ఆ అక్షరాలు మాత్రమే మీరు రూఢిగా తీసుకుంటే ఏ యేసును బట్టి మరి ఇప్పుడు ఏ యేసో, ఏ మూల ఉన్న యేసో ఈ యేసే అని ఎందుకు అనుకోవాలి? అంటే ఇక్కడ పదాలు కాదు బిడ్డలకు నేర్పవలసింది, అక్కడ భక్తి భావం. ఆ భక్తి భావంతోనే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును అంటాడు. నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును. బిరుదు అని ఆయన అనలేదే అక్కడ. నిత్యుడగు తండ్రి అనేది బిరుదు అని అక్కడ ఏం లేదు, పేరు పెట్టబడును అంటాడు. తండ్రి అని పేరు కూడా పెట్టామని బైబిల్ చెప్తుంటే తండ్రి అని ఎవడన్నా పేరు పెట్టుకుంటాడని మీరు అడిగితే మేమేం చెప్పం ఇంకా. కాబట్టి తండ్రి అని పేరు పెట్టారని బైబిల్ చెప్తుంది. బైబిల్ నమ్మి ఫలం అయితే ఈ వాక్య ప్రకారంగా మీరు నమ్మవలసిందే. ఇంతటితో నా వాదన నేను ముగిస్తున్నాను. తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాను. క్రాంతి కుమార్ గారు కూడా తమదైన శైలిలో చాలా ప్రశ్నలు సంధించారు సార్. మీరు అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వినే వరకు మీ హృదయ లోతుల్లో ఉన్న విషయాలు ఇంకా మీరు బయట పెట్టలేదేమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత రౌండ్లో మీరు బయట పెడతారని అనుకుంటున్నాను. క్రాంతి గారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సందర్భంలో ఇప్పటి వరకు మరి సహోదరులు చెప్పిన విషయాలకు నేను ఏకీభవిస్తూ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామమున, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అన్నాడు. దయచేసి ఇప్పటి వరకు జరిగిన సెషన్లో మొట్టమొదటిగా మాకు అవకాశం వచ్చినప్పుడు మేము కొన్ని క్వశ్చన్స్ వేసాం. మరి ఈ చిన్నపిల్లల క్వశ్చన్లో, పెద్ద పిల్లల క్వశ్చన్లో, అనుభవం ఉన్న క్వశ్చన్లో, అనుభవం లేని క్వశ్చన్లో మాకు తెలిసింది మేము అడిగాం. అయితే మీరు వయసులో పెద్దవాళ్ళుగా
మరి అనుభవనీయులుగా ఇది ఇలా కాదు, ఇది ఇలాగా, మీరు పొరపాటు పడ్డారు అని చెప్పేశారనుకోండి, అది వాక్యంలో కనబడితే అంగీకరించడానికి, నేర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. అంతేగాని మీరు చిన్నపిల్లలు అంటే కనీసం చిన్నపిల్లలు వేసిన ప్రశ్నలు కూడా జవాబులు చెప్పలేరా? చిన్నపిల్లలమే, మేము చిన్నపిల్లలమే, అనుభవం లేని, కనీసం చిన్నపిల్లలు వేసిన ప్రశ్నలకే జవాబు చెప్పలేరా? బాబు నువ్వు చెప్పిన దాంట్లోనే జవాబు, ఇదిగో ఇక్కడ ఇలా మాట్లాడావు, ఇది జవాబు అని కళ్ళకు కట్టినట్టు చూపించేయండి. మాతో పాటు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు బోళ్ళు అంతమంది మారిపోతారు. మీకు ఇది మంచి అవకాశం కదా. మీ చేతికి చిన్నపిల్లలు దొరికారు ఈజీగా మీరు జవాబులు టక్ టక్ అని చెప్పి ఒక అరగంటలో తేల్చి పడేసి దానికి ఇక గంటలు చెప్పు దీన్ని సాగ తీసుకోవడం ఎందుకు? ఏమండి ఆయన అంటారు సింపుల్గా, చిన్నపిల్లలకి వచ్చిందండి అని అలా చిరాగ్గా అనడం, మరి పెద్దవారు మీకు అది ఎంతవరకు భావ్యమో మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మేము ఏదైనా క్వశ్చన్ వేసినా మీరు మాకు జవాబు చెప్తారన్న నమ్మకాలు అయితే మాకు అంతగా లేవిక. అందుకని సహోదరు చాలామంది ఈ డిస్కషన్లో అసలు ఏంటి వాక్యంలో ఏముందని ఎదురు చూస్తున్నారు కనుక వారి కొరకైనా సరే కొంత సబ్జెక్ట్ ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అంటే ఇక్కడ కొంత వివరణ ఏంటంటే, నామములోనిక నామముతోనా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనిక నామముతోనా. ఇక్కడ ఎలా వర్ణిస్తున్నారు? తండ్రి పేరు యేసు, కుమారుడి పేరు యేసు, పరిశుద్ధాత్మ పేరు యేసు. కాబట్టి ఈ నామం అనాలి ఇంక మనం. అంటే నామముతో అని వచ్చింది అక్కడ, కానీ ఇక్కడ నామముతో లేదు, నామములోనికి అని వచ్చింది. నామములోనికి అని వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి నేను బాప్తిసం ఇస్తున్నాను. నేను బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి ఇస్తాను. ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిని చర్చిలోని యేసుక్రీస్తుని పరిచయం చేస్తాను, నీటిలో దిగిన తర్వాత కూడా యేసుక్రీస్తుని పరిచయం చేస్తాను. యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తున్నావా లేదా? యేసుక్రీస్తు దేవుడా కాదా? యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడా లేదా? ఆయన తిరిగి వస్తాడని నమ్ముతావా లేదా? ఎందులోకి వెళ్తున్నాడు ఈయనప్పుడు? యేసులోనికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత నేను యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అంటే ఆయన ఎందులోకి దూరాడు అంటే యేసులోనికి దూరాడు. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇస్తున్నాను అంటే ఎందులోకి తీసుకెళ్ళాను? నేను యేసులోనికి తీసుకెళ్ళాను. ఇది ఆ యొక్క బాప్తిసంలో ఉన్న క్లారిటీ. అప్పుడు అది తప్పు, ఇది తప్పు. సాతాను యొక్క పెద్ద వల ఏంటంటే కన్ఫ్యూజ్ చేసి పాడైతే వీళ్ళు కూర్చుంటారు, అలాగే ఇలాంటి చర్చవేదులు పెట్టుకుంటారు, పక్క నుండి నేను నవ్వుకోవచ్చు, వాడు కన్ఫ్యూజ్. మొత్తం క్రైస్తవ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి పాడేయాలి. ఇదేంటి చిన్న విషయం. ఇక్కడ చిన్న విషయం, నామములోనికి. ఇప్పుడు మేమందరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తూ యేసులోనికి తీసుకెళ్తున్నాం, యేసుక్రీస్తు నామంలోనికి తీసుకెళ్తున్నాం. పేతురు ఎందుకు ఇచ్చాడు? ఎక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు ఇవ్వలేదు మాకు చూపించండి అంటే నేనంటాను. ఇప్పుడు అదే చిన్నపిల్లోడు ప్రశ్న. అంటే ఎలా చిన్నపిల్లోడు ప్రశ్న కూడా చెప్తాను కారణం. ఎలా చిన్నపిల్లోడు ప్రశ్న అంటే, పేతురు లేక అప్పుడున్న అపోస్తలులు అక్కడున్న యూదా సమాజానికి తండ్రి అంటే వాళ్ళు ఎంతసేపు ధర్మశాస్త్రం యెహోవా మీద ఆధారపడ్డారు. తండ్రి అన్నప్పటికీ వాళ్ళ మైండ్ అంతా ఎవరి మీద పోతుంది? యెహోవా ధర్మశాస్త్రం. ఇప్పుడు వీళ్ళకి ఈ మైండ్లోంచి ఎంతసేపు పాత నిబంధన ధర్మశాస్త్రంలోకి పోతున్న వీళ్ళ మైండ్ అంతా యేసు దగ్గరికి తీసుకొచ్చేయాలి. కాబట్టి ఎక్కడైనా యేసు పేరు వాడక మానలేదు వాళ్ళు. అంటే వాళ్ళ హృదయాంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వడం తప్పని కాదు. వీళ్ళ దగ్గర మళ్ళీ తండ్రి అన్నానంటే వీళ్ళు యెహోవా అంటారు మళ్ళీ అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అక్కడికి పోతారు. కాబట్టి వీళ్ళకి క్లియర్గా యేసు అర్థం అయిపోవాలంటే, యేసు అనే నామం పూర్తిగా పరిచయం అయిపోవాలంటే, యేసుక్రీస్తులోనికి వీళ్ళు దూరిపోవాలంటే ఇక యేసు అనే పేరు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర వాడక తప్పదు అనే ఉద్దేశంతో ఆ పదాలు వాడారు తప్ప, ఇప్పుడు ఇది మత్తయ్య గారు ఈ చివరి వచనాల్లో రాసింది తప్పు అనే అభిప్రాయం కాదు అది. ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి ఈ బ్రెన్హామ్ అనుసరులు ఒక ఇంటికి వచ్చి మొదలెడతారు సువార్త. ఏమని? మీరు ఏ నామలో బాప్తిసం పొందారమ్మా? అదే మా అయ్యగారు తండ్రి కుమార్ పరిశుద్ధ. అయ్యి బాబాయ్ తప్పు, చాలా తప్పు, నరకాన్ని తీసిపోయారు చూసావా. ఇప్పుడు దీన్ని ఏమనాలి అసలు? ఇది కాదా దారుణం? దీన్ని మేము ఖండిస్తుంట. యేసునామలో బాప్తిసం ఇవ్వండి, తప్పేముంది?
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తూ యేసుని వారి హృదయం నిండా నింపండి. దాన్ని తప్పని ఎలా అంటారు అసలు? వారిని యేసులోనికి నడిపిస్తున్న వాళ్ళని, యేసు క్రీస్తు దేవుడిని ఒప్పిస్తూ ఆయనలో ముంచేస్తున్న వాళ్ళని ఎవరిలో ముంచేస్తున్నారు? ఇప్పుడు యేసయ్యలో ముంచేస్తున్నారు పట్టుకెళ్ళి. అక్కడ వాడిన పదాలను తీసుకున్నారు తప్ప వాళ్ళు సంపూర్ణ సమర్పణగా చేసే ఆ కార్యక్రమంలో ఉన్న భావం ఏంటనేది అర్థం కాకుండా పోయింది. అక్షరాలు ఎక్కడైనా ఒక్క వచనం చూపించండి అంటే ఏంటండి అసలు? ఆ ప్రశ్న ఏంటండి అసలు? ఒక్క వచనం చూపించడం ఏంటి? ఆ కాలాన్ని బట్టి ఆ యూదులకి ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులలో వాళ్ళకి యేసును పరిచయం చేయడానికి నానా తంటాలు పడుతూ ఆ పదాన్ని వాడారే తప్ప ఇది తప్పని కానే కాదు. కాబట్టి తప్పు అని మీరు అన్నారు కాబట్టి అంటున్నారు, మీరు కాదు, మీలో కొంతమంది అంటున్నారు కాబట్టి దానిని మాత్రమే మేము ఖండిస్తున్నాం. సహోదరులు చెప్పిన దానికి నేను ఏకీపిస్తున్నాను. బ్రహ్మం గారు ఏం చెప్పారంట? అందులోనైనా కొనసాగమనండి, ఇందులోనైనా కొనసాగమనండి. అదే చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి. మీరు వెళ్ళి అందులోనైనా కొనసాగండి, ఇందులోనైనా కొనసాగండి, తప్పేం లేదు అంటే అసలు చచ్చేలేదు ఇక్కడ. అసలు దానికి మనం అసలు వాదించుకోవాల్సిన అవసరమే అసలు లేనే లేదు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందితే ఇప్పుడు పొందేవాడు ఎలా పొందుతున్నాడు? యేసుక్రీస్తు దేవుడు అని పొందుతున్నాడు. అదే కావాల్సింది. యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మకాలొద్దండి, యేసుక్రీస్తు నామంలో మాత్రం పొందాలని అంటారా? ఏంటి అసలు? కాబట్టి ఈ రోజున వీక్షకులకి చెప్తా ఉన్నాను, ఒకవేళ ఎవరైనా వచ్చి సహోదరులు కూడా ఒప్పేసుకున్నారో ఇంకా చర్చ కూడా లేదు, ఇంకా కంటిన్యూషన్ అయితే ఇంకా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ కంటిన్యూషన్ లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే సహోదరులు కూడా ఒప్పేసుకున్నారు. మీరు అదే కరెక్ట్ అని అనిపిస్తే మీరు అందులో కొనసాగండి. మాకు అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. 2 బాప్తిసాలు కాదు, యేసుక్రీస్తుని నమ్మి ఒకవేళ నువ్వు పేరే పెట్టేస్తావో లేకపోతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ లోనికి తీసుకెళ్ళిపోతావో నీ ఇష్టం. దేవుని కార్యం అక్కడ రెండిట్లో కూడా జరుగుతుంది. 2 బాప్తిసాలు కాదు, 2 ఒకటే బాప్తిసం. ఓకే, డన్. ఈ సమయంలో క్రాంతి కుమార్ గారు వారు కూడా తెలియజేస్తారు. తదుపరి ఇంకా మరిన్ని వివరాలు అలాగే మన విజయసింహ గారు ఉన్నారు, గాబ్రియల్ గారు ఉన్నారు, మరలా పీటర్ గారు మాట్లాడుతారు. దీని మీద సంపూర్ణమైన వివరణ, వాళ్ళ వాక్య విరుద్ధమైన బోధ, వాక్యానుసారమైన ప్రభువు బోధ, అది కూడా ఈ అంశంలో మనం నేర్చుకోబోతున్నాం. సమయంలో క్రాంతి కుమార్ గారు మాట్లాడతారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంతవరకు సాతాను హవ్వను మోసగించి అనే పదం దగ్గర వ్యభిచరించి కయీనును కన్నదా అనే ఈ టాపిక్, అసలు ఇలాంటి టాపిక్లు కూడా క్రైస్తవ్యంలో ఉన్నాయా అని చాలామంది క్రైస్తవులకి తెలియకపోవచ్చు. అయితే ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. నిజానికి ఈ టాపిక్ని బ్రెన్హమైట్స్ సాధారణంగా బయట పెట్టరు. ఎప్పుడు బయట పెడతారంటే ఫస్ట్ సాధారణంగా ఇప్పుడు ఆ సర్పము తన కుయ్యక్తి చేత అవ్వమ్మను మోసపుచ్చినట్లు వీళ్ళు తమ కుయ్యక్తి చేత క్రైస్తవులను మోసం చేయడానికి మొట్టమొదటిగా వాడే బాణం బాప్తిసం. ఆ బాణం ఈరోజు మన మీద కూడా వాడేరు వీళ్ళు. ఈరోజు ఫస్ట్ మాకు ఆ అంశం పెడితేనే మేము వస్తాము అనడానికి వాళ్ళ కుయ్యక్తి. నిజానికి చెప్పాలంటే నాకు అర్థమైంది అదే, కుయ్యక్తి. అది అంటే మొదటి నుంచి ఒకవేళ శారీరకంగా ఆ సీడ్ లేకపోయినా మొత్తం మీద ఆ స్పిరిట్ అనేది పనిచేస్తుందో ఏంటో తెలియదు. కానీ సేమ్ అక్కడ ఎలాగైతే అవ్వమ్మను మోసగించిందో ప్రజలను కూడా మోసం చేయడానికి నేను విన్న ప్రకారంగా వీళ్ళు అన్యజనులు ఇళ్ళకి వెళ్ళరండి. అవ్వను మోసగించినట్టు వీళ్ళని కూడా మోసం చేసింది. వీళ్ళు కుయ్యక్తితో మోసం చేస్తారు. కుయ్యక్తి అనే దాన్ని వీళ్ళు ఆయుధంగా పట్టుకుని క్రైస్తవుల ఇళ్ళకే వెళ్తూ అన్యజనులకి వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మలు రక్షించే పనిలో వీళ్ళు లేరు. ఏ ఊర్లోనైనా క్రైస్తవుల ఇళ్ళకి వెళ్ళి కుయ్యక్తిని ఉపయోగిస్తారు. ఏంటంటే ఫస్ట్ మీరు ఏ బాప్తిసం పొందారు? మేము మా అయ్యగారు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామల అయ్యి బాబాయ్ కొంప ముంచారు. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా ఎక్కడ ఉంది? యేసునామలు. మరి ఇక్కడే ఉంది యేసునామలు. మరి ఇక్కడే ఉంది యేసునామలు. మరి ఇక్కడే ఉంది అంటే మీరు ఎక్కడ పోతారు? ఇప్పుడు
ఇన్ని చోట్ల బైబిల్లో ఉంటే మీ పాస్టర్ గారికి అసలు వాక్యం తెలుసా? ఎంత బాగా కుయ్యక్తి. ముందు ఈ సర్పం సీడు ఇవన్నీ ఎత్తరండి వీళ్ళు. ముందు అలా ఎత్తితే ఏ క్రైస్తవుడు ముందు అదలబో అని అంటారని ముందు సర్పం గురించి ఎత్తకుండా బాప్తిసం గురించి ఎత్తుతారు. అక్కడి నుంచే వాళ్ళని జాగ్రత్తగా మందిరానికి తీసుకెళ్ళి తర్వాత వేస్తారు ఈ బాణాలు. అంటే మీకు తెలియని మర్మాలు, ప్రత్యక్షతతో మాత్రమే అర్థమయ్యే మర్మాలు ఇవి. సాధారణంగా బయటున్న క్రైస్తవులకు అర్థం కాని మర్మాలు దేవుడు మీకు మాత్రమే అనుగ్రహించే మర్మాలు. నిజానికి మీకు అర్థమవుతున్నాయి కానీ బయట వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు తెలుసా అంటే వీళ్ళు సగం ఫ్లాట్ అయిపోతారు. ఇది మాకే అర్థమవుతుంది కావాలని చెప్పి. అంటే దీన్ని నేను ఎక్కడికి తీసుకెళ్తానంటే సర్పము తన కుయ్యక్తి చేత అవ్వను మోసపరిచినట్లు హెడ్డింగ్ అనమాట అండి. వీళ్ళకి కుయ్యక్తితోనే సంఘాలు ఖచ్చితంగా కట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కుయ్యక్తితోనే బోధలు చేస్తున్నారు. అదే కుయ్యక్తి ఈరోజు మన మీద కూడా ఉపయోగించారు. వాళ్ళ కుయ్యక్తిని ఉపయోగించి మొత్తం మీద ఆ బాప్తిసం విషయంలో అదని ఇదని మొత్తం మీద ఒకరినో ఇద్దరినో ఒప్పించేసి మేము సాధించేసాం అని తర్వాత సబ్జెక్టులోకి వెళ్దాం లేదంటే లేచి వచ్చేద్దాం అనుకున్నారు. మొత్తం మీద మనం తీసుకుంటే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తారు అని ఇప్పుడు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఫస్ట్ పెడితే మేము వస్తామన్న వాళ్ళు సెకండ్ మాట్లాడతామని అర్థమే కదా అది. మరి ఇప్పుడు సెకండ్ మాట్లాడదామని చెప్పారు. 20 నిమిషాలు ఇస్తే 20 నిమిషాలు మేము మీ ప్రశ్నలకు ఆ సమాధానం చెప్పేసి సర్పెంట్ సీట్ కోసం మాట్లాడతామని చెప్పారు. మనం అందరం ఏమో ప్రేమ అన్నింటినీ నమ్మునలో మనం అమాయకులనలో నమ్మేసి హెడ్డింగ్ పెట్టేసినా సరే సర్పెంట్ సీట్ అని వాళ్ళకి టైం ఇచ్చేసాం. మరి వాళ్ళకి కుయ్యక్తుంది, మరి మనకి అది లేదు. మరి ఏం చేస్తాం? లేకపోతే మనం కూడా కొన్ని కుయ్యక్తులు ఉపయోగించి వాళ్ళని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకేమో కుయ్యక్తు ఉంది, వాళ్ళు అది నేర్చుకున్నారు అది. కాబట్టి ఇలాగ సంఘాన్ని మోసం చేస్తే ఈ బ్రెన్హమైట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బోధలో ఉన్న వీళ్ళలో ఉన్న భయంకరమైన బోధ అసలు క్రైస్తవుడు సాధారణంగా వినకూడని వినలేని తట్టుకోలేని బాధాకరమైన బోధ ఏదైనా ఉంటే అవ్వమ్మ వ్యభిచారం చేసి కయ్యను కన్నదే. అంటే అసలు అవ్వమ్మ వ్యభిచారం చేస్తుంది అంటే మరి దేవుడు దాన్ని ఎలా చేస్తాడా? నిజంగా తన తోటలో నిజంగా చెప్పాలంటే ఓకే కయ్యను పుట్టాడు అనుకుందామండి. పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ దేవుడికి బలార్పణ తీసుకొచ్చారు. బలార్పణ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కోపమించాడు కయ్యను. కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు అసలు దేవుడైన యెహోవా వచ్చి కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియనే చేసిన ఎడల తల ఎత్తుకునవా? ఎవరితోటి మాట్లాడుతున్నాడు? సర్పం కొడుకుతో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడా? ఆయనకు అంత అవసరమా? అసలు సిచ్యువేషన్ ఎలా ఉందండి? తాను సృష్టించుకున్న బిడ్డలుగానే కనబడుతుంది ఇక్కడ. కోపం ఎందుకురా బాబు, దీని మాత్రం దానికి కోపం ఎందుకులే, ఏబేలు అర్పణ తీసుకున్నంత మాత్రం నువ్వు కోప్పడిపోవాలని ఓదార్చినట్టు ఉంది ఇక్కడ. ఏం కోప్పడకు, నీకు ఉండేదేదో నీకు ఉంటుందిలే అన్నట్టు ఓదార్చినట్టు ఉంది. ఇప్పుడు సర్పానికి కయ్యను పుడితే దేవుడు ఈ కయ్యను విషయంలో ఇంత బాధ్యత ఎందుకు తీసుకుంటాడు? తర్వాత అయ్యో నేను ఈ శిక్ష నేను భరించలేనంత గొప్పది అని ఏడుస్తాడు చివరికి వచ్చిన తర్వాత. ఈ పాప శిక్ష, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడుచు భూమి మీద దేశ దిమ్మర్నే యుందును, నన్ను కనుగొని వాడు ఎవడో నన్ను చంపేస్తాడో అని ఎడుతుంటే కంగారు పడక ఏడకు. ఇంకా నిన్ను కనుగొని వాడు ఎవడో చంపకుండా ఉండడానికే నేను నీకు ఒక ముద్ర వేస్తున్నాను అంటే ఇక్కడ కయ్యను మీద కూడా కొంచెం జాలి చూపించినట్టు కనబడుతున్నాడు. మళ్ళీని ఎందుకు కయ్యను మీద కూడా జాలి చూపిస్తున్నాడంటే సర్పం యొక్క సీడ్ అయితే, సర్పం వలన పుట్టినవాడైతే దేవుడు జాలి చూపించవలసిన అవసరం లేకపోవచ్చు. కనీసం మరి దేవుని యొక్క ప్రేమ ఈ కయ్యను మీద కూడా చూపిస్తున్న దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వాడైతే ఇలాంటి బోధలైతే బోధించడేమో ఎవడో కూడా. తర్వాత వీళ్ళు వేసే ప్రశ్నలు ఏంటంటే దీని మీద కాదు అంటున్నారు కదా మీరు. కాదు అంటే కయ్యను హేబెల్ని ఎందుకు చంపాలి? అలా ఎందుకు చంపాలా? దేవుని కుమారుడు అయితే చంపడు కదా. అలాంటి చంపేయాలన్నంత క్రూరత్వం, చంపేయాలన్నంత బుద్ధి ఆడికి రాదు కదా అని వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం సాధారణంగా బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆ యొక్క పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు.
ఇప్పుడు తినకుండా దేవుడు ఆపేయాలని అనుకుంటే ఆపేయగలడు. పూర్తిగా తినకుండా ఆపేయాలి అని అనుకుంటే కనుక దేవుడు ఏం చేయగలడు? ఆ పండు తినకుండా ఖచ్చితంగా ఆపేయగలడు. అలాగా ఆపేయగలిగి ఉండి కూడా దేవుడు ఎందుకు ఆ పండు తింటే ఊరుకున్నాడు అంటే మంచి చెడ్డలకి వదిలేశాడు. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా వారి మంచి చెడ్డలకు వాళ్ళనే వదిలేశాడు. రోబోలుగా స్విచ్ నొక్కితే కూర్చోవాలి, స్విచ్ నొక్కితే నిలబడాలి అన్నట్టు చేయలేదు కదా. దేవుడు వాళ్ళ ఆజ్ఞలో ఉండాలి, అతిక్రమించకూడదు, దేవుని ప్రేమతో దేవుని మాటను వాళ్ళు ప్రేమతో పాటించాలని వదిలేశాడు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏదైతే బలి అర్పణ తీసుకొచ్చారో ఆ బలి అర్పణ విషయంలో దేవుడు ఎప్పుడైతే ఆ అర్పణ తీసుకోలేదన్నదో సాధారణంగా మనిషిలో కొంచెం స్వార్థం అనేది ఆటోమేటిక్గా బయలుదేరుతుంది, సాధారణంగా బయలుదేరుతుంది. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. ఏదో విత్తనం వలన పుడుతుందో లేకపోతే ఇంకోలా పుడుతుందో ఈడు ఆడికి పుట్టాడు కాబట్టి అందుకే ఇది వచ్చేసింది అనడానికి కాదు, స్వాభావికంగా పుట్టును. అలాగే స్వాభావికంగా కోపం వచ్చింది, ఆ కోపం కాస్త పెద్దదయింది, ఆ కోపం తట్టుకోలేక చంపేశాడు, అంతే తప్ప ఇది చంపేశాడు అంటే కనుక వీడు ఆయన కొడుకే, ముక్కు ఇలా ఉంది కాబట్టి వీడు ఆడు కొడుకే అంటే ఇది ఎలా ఉందంటే చాలా దరిద్రంగా ఉందన్నమాట అండి ఇది ఆలోచించే ఆలోచన. తర్వాత వీళ్ళు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, నిజానికి సర్పసంతానమా అని యోహాను ఎందుకు అన్నాడు? ఎవరిని? పరిశీలన పట్టుకుని పరిశీలు బాప్తిసం పొందడానికి వస్తారు, పరిశీలు సద్దుకయ్యలు కూడా బాప్తిసం పొందడానికి వస్తారు. అలా బాప్తిసం పొందడానికి వస్తే సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడో అంటాడు. సర్పసంతానం అని ఎవరన్నారు? పరిశీలును సద్దుకయ్యలను. ఇప్పుడు కయ్యను సర్పం వలన పుట్టి ఉంటే ఇప్పుడు పరిశీలు సద్దుకయ్యలు కయ్యను కొడుకులేటి? కయ్యను సంతానమా? అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి కలపాలో కూడా తెలియలేదు వీళ్ళకి. అసలు ఈ పరిశీలు సద్దుకయ్యలు అనేవాళ్ళు ఎక్కడో అసలు కయ్యను సంతానం ఎప్పుడు జలప్రళయంలోనే చనిపోయారు. జలప్రళయంతో కయ్యను సంతానం అంతా కూడా అంతమైపోయింది. మరి పరిశీలు సద్దుకయ్యలు సర్పసంతానం ఏమని భార్య దగ్గరికి కూడా వచ్చాడట, నాహో భార్యల దగ్గర. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిశీల దగ్గరకు కూడా అపవాది, శాస్త్రులు పరిశీల భార్యల దగ్గర కూడా వచ్చాడు. వాళ్ళు అలా కూడా అన్నారు, ఇది మీకు అర్థం కాదు మర్మం అన్నారు. ఓకే. ఆ తర్వాత ఇంకా మొత్తమే అలవాటు అయితే ఇప్పుడు వస్తానే ఉంటాడు, ఇప్పటికీ వస్తూ ఉంటాడు, ఇంకెప్పటికీ వస్తానే ఉంటాడు వాళ్ళ మాట ప్రకారంగా. నెక్స్ట్ కయ్యూను దుష్టుని సంబంధి తన తమ్ముని చంపాడు, అది దుష్టుని సంబంధం అయ్యాక చంపాడు. దుష్టుని సంబంధం అంటే ఆహ్వాన పత్రికలో పుట్టుకతోనే రావడం అంటారా, లేకపోతే బుద్ధులను బట్టి దేవుని మాటను అంగీకరించలేని దాన్ని బట్టి దుష్టుని సంబంధం అవుతారంటారా? సరే, ఇప్పుడు వీళ్ళకి అసలు స్టార్టింగ్లోనే ఆధారం లేదు, అసలు ఆది కాండంలోనే ఇప్పుడు అవ్వమ్మ సర్పంతో పాపం చేసింది అనడానికి అసలు ఒక్క ఆధారం కూడా, ఒక్క రూటు కూడా ఇక్కడ చూపించలేరు. అలాంటిది మళ్ళీ నావోహ భార్యల దగ్గరికి వచ్చి, మళ్ళీ పరిశీల భార్యల దగ్గరికి వచ్చి, ఇంకా అంతకే కాదంటే ఇప్పుడు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళు చెప్తారు, మరి నేను చెప్పలేను అలాంటి. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహానే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2 సార్లు సర్పసంతానమా అని 2 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిలిచారు. అంటే అక్కడ సర్పసంతానం, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీరు అని చెప్పేసి ప్రభు చెప్తాడు. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గ్రహించలేకపోతున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అబ్రహాముని నమ్మిన మీరు నన్ను కూడా నమ్మి ఉందరు మీరు అంటాడు, కానీ వాళ్ళు గ్రహింపలేదు, వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు కాబట్టి సర్పసంతానం అని వర్ణించాడు తప్ప, అది కేవలం వర్ణన తప్ప అది శరీర సంబంధంగా వచ్చిందైతే కానీ కాదు. వీళ్ళు మొదటి నుంచి బాప్తిజం అనే విషయంలో వీళ్ళు స్టాండ్ ఏంటంటే మాకు బైబిల్లో చూపించండి, ఎవరైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళు పారిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇది బైబిల్లో చూపించండి అంటాం మనం, ఇప్పుడు ఇది బైబిల్లో చూపించండి అంటాం. వాళ్ళకి అది అర్థమైపోయింది. ఇప్పుడు దాకా బైబిల్లో చూపించండి, మాకు బైబిల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రతీది బైబిల్లో చూపించమంటారు అని చెప్పేసి అర్థమయ్యే సమాధానాలు చెప్పలేక కేవలం వారు పారిపోయారు అని చెప్పడానికి నేను వెనకాడట్లేదు.
అలా అనకండి అని మీరు అన్నా కూడా వాళ్ళు చెప్పలేక పారిపోయారని మాత్రమే నేను చెప్పగలను. కాబట్టి నేను కూడా వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఏం చెప్పినా సరే బైబిల్లోని చూపించండి. నాకు కావాల్సింది కూడా బైబిల్లోని చూపించడమే. అవ్వ ఆ సర్పంతో వ్యభిచారం చేసింది అన్న మాట చెప్పడానికి కూడా మాకు కూడా చాలా సిగ్గుగా ఉంది, బాధ కింద. ఇలాంటి దౌర్భాగ్యకరమైన సందర్భాలను కూడా చర్చ చేయవలసిన దౌర్భాగ్యమైన స్థితి మాకు వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి? కానీ ఏం చేస్తాం, సమాజంలో ఇది కొంతమందిని మోసం చేస్తుంది కనుక మాట్లాడక తప్పట్లేదు. ఏంటంటే ఏదో సినిమా చూపించినట్టు చూపించాడు ఆయన ఇందాక. ఆడికి కండలు ఉన్నాయంట, 10 అడుగులు ఎత్తున్నాడంట, ఏదో ఆదిమానవుడు రూపంలాగా ఏదో గాడ్జిలా తినట్టుగా మంచిదంటే ఏంటనుకుంటున్నారు? అయ్యే ఏంటది కూచుటకు రమ్యంగా ఉంది మంచిది అంటే అదనమాట. రమ్యముగా ఉందంటే పండు కాదట, పండు కాదు, అంటే మనిషి యొక్క అవయవాన్ని పోలిస్తున్నాడు అక్కడ అని చెప్పేసి మొత్తం మీద తిన్నాడుగా పండు తోట మచ్చ. నిజంగా చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవ్యంలో ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు అని చెప్పుకోవడానికి. అంటే అపవాది ఏ రకంగానైనా సంఘాన్ని పాడు చేయాలి అంత కంకణం కట్టుకున్నాడు. ఏ రకంగానైనా సంఘాన్ని నాశనం చేయాలి. 4 బోధలు 8 బోధలు చేయాలి, 8 బోధలు 16 బోధలు చేయాలి, 16 32 చేయాలి, 32 300 మంది బోధలు చేయాలి. ఇలా విడదీసి క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ బ్రెన్హమైట్స్ ఎవరైతే ఇంటికి వస్తున్నారో సాధారణంగా అతి పరిశుద్ధుల్లాగా విపరీతమైన ప్రేమను కనుపరుస్తున్నారండి. అంటే ఏదో అంటారు సామెత, ఎక్కువ ప్రేమ చూపించాడంటే దాని వెనకాల ఏదో ఉందే అంటారు. ఎంత ప్రేమను, విపరీతమైన ప్రేమను కనుపరుస్తున్నారు. ఆ ప్రేమతోనే ఇక ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ప్రభువును బట్టి మాట్లాడతాం, ప్రభువునే మాట్లాడతాం. వీళ్ళ మాటకే వీళ్ళ బోధకే ఒక్కొక్కసారి సంబంధం ఉండలేదు. అలా మేము మాట్లాడమంటూనే మళ్ళీ అలాగే మాట్లాడతారు. మేము అస్సలు యేసుక్రీస్తుని బ్రెన్హామ్ని మేము ఎప్పుడూ పోల్చలేదు, కానీ బ్రెన్హామ్ మనిషి కుమారుడే అంటున్నాడు ఒక ఆయన యూట్యూబ్లో చూస్తే. అది అప్పటికప్పుడే మనిషి కుమారుడే. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తున్నట్టు పోల్చినట్టు కాదా మరి? ఇలాగా ప్రజలను మోసం చేసే భయంకరమైన బోధలో మరి ఈ రోజున చాలామంది మరి అటువైపుకు తిరిగిపోవడం, కొంతమంది అన్నీ తెలిసి కాకుండా తెలియకుండానే వీళ్ళు ఏదో ఎక్కువ ప్రేమ ఎక్కువ భక్తిని కలిగి ఉన్నారన్న ఉద్దేశాలతో వీళ్ళు వెనకాల వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఏ బోధలోకి వెళ్తున్నారో, ఏ సంఘంలోకి వెళ్తున్నారో, వాళ్ళ టైటిల్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ టైటిల్స్ కూడా వధువు సంఘం, ఏదేంటంటారు అది, వర్తమాన, సర్వసత్యము, ఇలాంటి టైటిల్స్ మంచి మంచి టైటిల్స్. ఈ తరం ఏలియా, పక్షిరాజు వర్తమానం, ఇలాగా రకరకాల పెడతారు. కాబట్టి క్రైస్తవ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి భయంకరమైన బోధల్లో పడ్డాము అంటే నిజంగా సీడ్ వలన అపవాది పిల్లలు అవుతారో లేదో మాత్రం దేవుడు ఎరుగు, కానీ ఇలా మాత్రం అపవాది పిల్లలను చేసుకుంటున్నాడు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు ఏ బోధ వింటున్నారో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. క్రాంతి గారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు ఈ సర్పంతో వ్యభిచరించి హవ్వ కయీనును కన్నదా అనే అంశం మీద చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే మన ప్రత్యర్థులు ఇక్కడ లేకపోవడం అనేది ఒక రకంగా మంచిది, మరొక రకంగా విచారం. ఒకవేళ వాళ్ళు ఉంటే కొన్ని మనం చెప్పే వాటికి కొన్ని హద్దులు లేక కొన్ని కౌంటర్స్ తిరిగి వేయటం వల్ల ఒకే చోట సబ్జెక్ట్ ఉండిపోయేదేమో. కానీ వాళ్ళు లేకపోవడం వల్ల మనం ఎన్ని కౌంటర్లు ఉన్నాయో అన్ని కౌంటర్లు ఆఫ్టింగ్ లేకుండా కంటిన్యూగా ముందుకు వెళ్ళిపోవడానికి వాళ్ళే మనకు అవకాశం ఇచ్చినట్టు అయింది. అయితే ఇక్కడ మరి ఈ కామెంట్లు చూస్తుంటే, వీడియోలో కామెంట్లు చూస్తుంటే అక్కడ చాలా కామెంట్లు వాళ్ళ వైపు నుంచి వస్తున్నట్లుగా కనబడతా ఉన్నాయి. అంటే నాకేమర్థమవుతుందంటే ఎదురుగా మాట్లాడలేక వెళ్ళిపోయి
కామెంట్లు పెట్టుకుంటున్నారు గడకి. కూర్చొని కుర్చీ వేసి బల్లేసి ఏసీ వేసి కూర్చొని మా ఎదురుగుండా చెప్పండిరా బాబు అంటే అలా ఎదురుగుండా చెప్పడానికి సత్తా లేక వెళ్ళిపోయి కొంతమంది చేత కామెంట్లు పెట్టిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని చేతకాంతనం అంటారు, భయపడి పారిపోవడం అంటారు, దాక్కోవడం అంటారు, కుయ్యక్తి అని కూడా అంటారు. ఈ కుయ్యక్తి అని కూడా అంటారు. మరి ఈ కుయ్యక్తి మీలో ఉంది అంటే మరి సర్పం ఎవరో ఇప్పుడు అర్థమవుతుంది. అందులో కామెంట్స్లో ఎలా వస్తున్నాయంటే అప్పుడు సర్పం ఇప్పుడు ఘట సర్పం అక్కడ మాట్లాడుతుంది అంటున్నాడు వాడెవడో. అప్పుడు సర్పం ఇప్పుడైతే ఘట సర్పం అక్కడ కూర్చుని మాట్లాడుతుందంట. కుయ్యక్తి చేసిన వాళ్ళు ఎవరో ఉదయం నుంచి కనబడుతుంది కదా. మేము కుయ్యక్తి చేయలే, మేము ఫ్రాంక్గా కూర్చోండి మాట్లాడుకుందాం, కూర్చోండి మాట్లాడుకుందాం, కూర్చోండి మాట్లాడుకుందాం. ఎంత బతిమాలేమంటే అంత బతిమాలం. వాడు కుయ్యక్తి చేశారు అంటే ఇప్పుడు సర్పం ఎవరో ఒకసారి అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఈ బ్రెన్హాం బోధ చేసేవాళ్ళు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కొన్ని ప్రశ్నలు. మీరు ఏదైనా ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో బైబిల్కి పోల్చి, బైబిల్లో ఉన్న అవ్వాముని ఆదాముని పోల్చి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్తా ఉన్నారో ఆ సబ్జెక్టు బైబిల్లోంచి క్లియర్గా చూపించాలి. అది మా ఆత్మీయ మర్మం, కొంతమందికి అర్థం కాదు, పరలోక మర్మం అంటే కుదరదు. ఇప్పుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే సమస్త జాతి ప్రజలు అందరూ కూడా చదువుకుని అసలు సృష్టి నుంచి ఆది నుంచి దేవుడు ఎలాగైతే కార్యాలు చేసుకుంటూ వచ్చాడో దేవుడిని అందరూ అర్థం చేసుకోవడానికే బైబిల్ ఇచ్చాడు, బైబిల్ రాయించాడు అందరికీ అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు అన్ని భాషల్లోకి ఎందుకు వచ్చిందంటే అందరూ చదువుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, అంతే తప్ప ఇది మర్మం, ఇది మీకు అర్థం కాదు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఎదురుకుంటూ కూర్చుని, అర్థం కాదు మీకు ప్రత్యక్షత లేదు, మీకు అర్థం కాదు అంటే ఎలా కుదురుతుంది? ఏదైనా మీరు చెప్పారు అంటే బైబిల్ నుంచి చూపించాలి. మీరు చెప్పేదానికి దేనికి కూడా బైబిల్ ఆధారం లేనేలేదు. తర్వాత అవ్వ పండు తింటే వ్యభిచారం అయ్యింది అన్నారు. మరి ఆదాము కూడా కొన్ని ఫలాలు తిన్నాడంట. ఆదాము కూడా కొన్ని ఫలాలు తిన్నాడని రాసుంది. అంటే ఆదాము వ్యభిచారం చేశాడనా? ఆదాము చేసింది కూడా వ్యభిచారం అనా? అసలు ఏంటి అంటే ఇలా కూడా చెప్తారేమో, అవ్వమ్మ సాతానుతో వ్యభిచారం చేస్తే ఆదాము అవ్వతో వ్యభిచారం చేశాడనా? అది వ్యభిచారం అనకూడదేమో, వాళ్ళు భార్య భర్తలు కదా, అప్పుడు వ్యభిచారం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా పండు తినటం అంటే ఇదేనా? దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? అసలు ఒక మర్మం, ఇది మర్మం అని ఏదైనా చెప్పామంటే దానికి ఒక అర్థం పర్థం. అసలు బైబిల్కి గౌరవం ఇవ్వలేనోడే ఇలాంటి పదాలని కల్పిస్తాడు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవునిని, దేవుడు చేసే సృష్టిని కూడా అవమానకరంగా, ఎంత అవమానకరంగా అంటే దేవుడు కూడా వింటే ఎంత దారుణంగా మాట్లాడారు ఆయన సృష్టిని. ఆయన సృష్టి అలా చేసుకున్నాడా? ఆయన చేసిందంతా మంచిది 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 అనుకుంటా చేసుకుంటూ వచ్చాడు. అలాంటప్పుడు ఇంత దారుణంగా దీన్ని వక్రీకరించారంటే ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే మాట ఘట సర్పమో లేకపోతే మామూలు సర్పమో, కాళ్ళు ఉన్న సర్పమో, కాళ్ళు ఎరగొట్టిన సర్పమో. మొత్తం మీద ఈ బ్రెన్హాంలో మాత్రం బాగా దూరాడు. బ్రెన్హాం నుంచి మాత్రం కొన్ని వేల మంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు. మధ్యాహ్నం ఒక సహోదరులు పెద్ద ఆయనే మాట్లాడుతూ కొన్ని పదాలు మా బుర్ర పేలిపోయే మాటలు మాట్లాడారు. ఏంటంటే పౌలు తప్పు చెప్పాడండి అన్నాడు ఒక ఆయన. ఎవరు తప్పు చెప్పాడట? బ్రెన్హాం. ఎలా ఎందుకు చెప్పాలంటే బ్రెన్హాం తప్పు చెప్పలేదండి, పౌలే తప్పు చెప్పాడు అన్నాడు డైరెక్ట్గా, మొహమాటం లేకుండా. బ్రెన్హాం తప్పు చెప్పు అంటే బ్రహ్మాన్ వెనక తీసుకురావడానికి అసలు అవసరమైతే బైబిల్ని కూడా. రెండోది 1977లో రెండవ రాకడ ఎందుకు జరగలేదంటే దేవుడు పోస్ట్పోన్ చేసాడు అన్నాడు. అంటే బ్రెన్హామ్ది మాత్రం తప్పు కాదంట, దేవుడే మార్చేసుకున్నాడు తను. అదే తప్పు అయిదని ఉంటే దేవుడిది ఉంటుంది కాబట్టి తప్ప మా బ్రెన్హామ్ది మాత్రం ఉండదు అంటున్నారు వీళ్ళు. మోషే తప్పు చేశాడు అంటున్నారు, మోషే పొరపాటు మాట్లాడేశాడు అంటున్నారు, మోషే పొరపాటు రాసేసాడు అంటున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు బైబిల్ని పట్టుకుని బైబిల్ని గౌరవిస్తున్నామంటూ దేవుని పరువుని, బైబిల్లో ఉన్న వాక్యాలను మరీ దారుణంగా, ఒక్క మాటలో చెప్పాలంటే మతోన్మాదులు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడలేదు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా మతోన్మాదులు ఏదో మాట్లాడేశారని ఏదో ఫీల్ అయిపోయాం, కానీ
మతోన్మాదుల కంటే మరీ దరిద్రంగా ఈ బైబిల్ని అవమానించి సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి సైతం, ఆయన సృష్టిని సైతం అవమానించే మాటలు వీళ్ళు మాట్లాడారు. చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఏదైనా మీరు చెప్పాలని అనుకుంటే బైబిల్లోంచి అది కనబడాలి, చూపించాలి. ఇక కయీను వంశం జలప్రళయంలో మొత్తం నాశనం అయిపోయిందని తెలుసు. అంటే వీళ్ళ సబ్జెక్టు ప్రకారంగా కయీను వ్యభిచారం ద్వారా పుట్టాడని. కయీను వంశం జలప్రళయంలో ఒకరు కూడా ఉండకుండా చనిపోయారు. ఆ తర్వాత కూడా సర్పసంతానం భూమి మీద ఉందని వీళ్ళు సబ్జెక్టు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా సర్పసంతానమా అని మాట్లాడారు కాబట్టి భూమి మీద ఉందని. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ సర్పసంతానం ఎవరితో వ్యభిచారం చేస్తే పుట్టింది మొదలయ్యింది. ఆ తర్వాత ఆ జలప్రళయం తర్వాత, ఇప్పుడు ముందైతే అవ్వతో వ్యభిచారం చేస్తే వచ్చింది అన్నారు. మరి జలప్రళయం తర్వాత ఎవరితో వ్యభిచారం చేసిందని క్రియేట్ చేస్తారు ఇప్పుడు రేపటి నుంచి. అప్పుడు కూడా అందంగా ఎత్తుగా చింపాంజీలాగా వాళ్ళకి వచ్చాడా? ఆ జంతువులతో పాటు ఇద్దరిద్దరు జంతువులతో పాటు సాతానుగాడు కూడా వచ్చేసాడా? అసలు బైబిల్ ఎక్కడుంది ఇది? చాలా దారుణమైన వక్రీకరణ. మరి ఈ వక్రీకరణలో అంటే బైబిల్లో ఎక్కడా కూడా అసలు సంబంధమే లేని, పరలోక మర్మం కాదు కదా, సాధారణంగా ఆలోచించడానికి కూడా అవకాశం లేని వాదన ఇది. మరి ఇలాంటి వాదన చేస్తూ క్రైస్తవ్యంలో మరి ఇంత చిచ్చు పెడుతూ క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్న వారికి మరి మేము మాటలతోనే చెప్పాం. దేవుడైతే గట్టిగా బుద్ధి చెప్తాడు. దేవుడైతే విడిచిపెట్టాడు, నాకు తెలిసి దేవుడైతే గట్టిగా బుద్ధి చెప్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు మోసపోకండి. మరి ఇలాంటి వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రాంతాల్లో ఉన్న ఈ బ్రెన్హామ్ చర్చిలను గుర్తించి ఎక్కడున్నాయో గుర్తించి మీ పని ఏంటి అంటే మీరు వెళ్ళడం కాదు, వెళ్ళే వాళ్ళకు కూడా మాట్లాడండి. ఏంటి ఈ బోధ ఏంటి, మీరు అసలు ఏ సంఘానికి వెళ్తున్నారు, ఏ చర్చికి వెళ్తున్నారు, పై రూపం చూసి వాళ్ళు ఏదో ప్రదర్శిస్తున్న ప్రేమను చూసి కాదు, వాళ్ళు మాట్లాడే సబ్జెక్టు చాలా భయంకరమైనది అని చెప్పి ప్రతి క్రైస్తవుడు బాధ్యత తీసుకుని మీ ప్రాంతాలని మన ప్రాంతాలన్నింటినీ రక్షించుకోవలసిన బాధ్యత, క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని కాపాడుకుని పరిశుద్ధమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత, తండ్రి యొక్క దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను.